బనకచెర్లపైన రేపు తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సమావేశంలో బనకచెర్లపై ఏపీ దూకుడును అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడంపై చర్చించనున్నారు. మీటింగ్కు అన్ని పార్టీల ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే బనకచెర్లను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బనకచెర్లపైన రేపు తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఏపీ ప్రభుత్వం గోదావరి పైన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి కొంత వేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రం నుంచి అనుమతుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అన్నది రాజకీయ ప్రకంపన సృష్టిస్తుంది. ఇప్పటికే ఏపీతో కృష్ణాలో ఉన్న నీటి వాటాలు తేలలేదు, అదేవిధంగా గోదావరిలో ఉన్న నీటి వాటాల పంచాయతీ ఇంకా తేలలేదు. ఇవి దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏపీ కృష్ణపై కనీసం ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. ఇవన్నీ కొనసాగుతుండగానే ఇప్పుడు గోదావరి పైన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సిద్ధమవుతుండడంతో ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది, తెలంగాణ వాటా నీళ్లు కోల్పోవాల్సి వస్తున్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును మీరు అడ్డుకోవడంలో మీరు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా మౌనంగా ఉన్నాయన్న ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజకీయంగా ఒక సెంట్రిక్ పాయింట్గా బనకచెర్ల ప్రాజెక్టు అన్నది మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు తెలంగాణకు సంబంధించిన ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఎంపీల సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకోబోతున్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం ఎంపీ, ఈ అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం సచివాలయం వేదికగా ఎంపీల సమావేశం జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణం జరిగితే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి, తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా గండి కొడుతుంది అన్నది ఎంపీలకు వివరించడంతో పాటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి, ఏపీకి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే దిశగా ఒత్తిడి తీసుకురావాలన్నది ఒక రాజకీయ వ్యూహంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఒకే వాయిస్గా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఎంపీల సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీంట్లో ఇదే మెసేజ్ను ఎంపీలందరికీ ఇవ్వబోతున్నారు. ఒక్కతాటిపైకి రాజకీయ పార్టీలు అన్నీ కూడా రావాలన్నది ప్రధానంగా ప్రభుత్వం కోరుతుంది. వీటికి కేంద్ర మంత్రులు, ప్రస్తుతం రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మన కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నిన్న ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న కామెంట్స్ కూడా చేశారు. సీఎం ఈ అంశంలో ప్రాజెక్టును అడ్డుకోవడంలో చొరవ తీసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి కూడా నిన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. దాంతోపాటు మిగతా బీఆర్ఎస్కు సంబంధించి లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కేవలం రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకునేందుకు ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే గోదావరిలో నీటి వాటాను నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ అడ్డుకునేందుకు ఈ ప్రయత్నం చేయబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు ఏదైతే ఏపీ ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని తిరస్కరించాలని చెప్పి కేంద్రానికి ఇప్పటికే పలుసార్లు లేఖలు రాశారు. ఇప్పటికే సిడబ్ల్యూసికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. అదేవిధంగా సిడబ్ల్యూసీతో పాటు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గోదావరి బోర్డుకు రాశారు, కేంద్ర జలశక్తి శాఖకు రాశారు. కేంద్ర పర్యావరణ అనుమతులకు సంబంధించి కేంద్ర మంత్రి కూడా ప్రధానంగా లేఖ రాసి వీటికి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎంపీల మీటింగ్ అనేది అత్యంత కీలకమైన సమావేశంగా భావించాల్సి ఉంటుంది. అయితే మరి ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన ఎంపీలు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలని ప్రభుత్వం కోరుతుంది. సంధ్య. రైట్ కొండల్.